మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి ప్రభుత్వం దూకుడు పెంచింది. సో మూసీకి సంబంధించి పరివాహక బాధితులైతే అంతా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొంతమందికి ట్రాన్స్ఫార్మర్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆస్తులు సరెండర్ చేయాలని చెప్పేసి, ఏదైతే తమ ఇల్లులు స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. సో బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేటట్లేదు, మరి ఎట్లా ఉండబోతుంది మీ ఆందోళన, ఏం చెప్తారు? ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు అంటే మేము కూడా వెనక్కి తగ్గమండి. మా ఇల్లు కాపాడడం కోసం మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం, చచ్చేంత వరకు ప్రయత్నిస్తామండి. ఎందుకంటే ఇందులో ప్రజల యొక్క లాభాలు ఏమీ కనపడట్లేదు. ఇప్పటిదాకా వచ్చిందని ప్రజల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయనప్పుడు అది ఒక ప్రాజెక్టు లెక్క కిందికే రాదు. సోషల్ ఎకనామిక్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ జరగాలి. అంటే క్లియర్గా ప్రజలకి ఇది నచ్చుతుందా, మేము ఇక్కడికి వస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము, మేము దీంట్లో ఇది వస్తుంది, ఇక్కడ మీ ఏరియా ఉంది, ఈ ఏరియాకి బదులు మేము ఏమైనా మీకు పరిచయం చేస్తున్నాము, ఎటువంటిది ఏం మాట్లేదు. కేవలం డైరెక్ట్ పేపర్ న్యూస్ చూపుతున్నాను కదండి, నోటిఫికేషన్స్ వచ్చేసాయి. ఇలా మీ సర్వే నెంబర్స్ ఉన్నాయి, వచ్చేసి వాలంటీరీగా మీరు మీ ఆస్తులను అక్కడ ఇచ్చేస్తే మీకు టీడీఆర్ అనేది ఇవ్వబడుతుంది అంటారు. టీడీఆర్ నాకు అవసరం లేదండి. టీడీఆర్ కేవలం డెవలపర్స్కి వాళ్ళకి లాభం కలుగుతుంది తప్ప నాకైతే పర్సనల్గా ఎటువంటి లాభం లేదు. నేను ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, అది ఇప్పటికీ ఈఎంఐ నడుస్తుంది. ఏంటి ఇవాళ కూడా 3 hours బ్యాక్ నేను ఇది హౌస్ ట్యాక్స్ కట్టేసి వస్తున్నానండి. అండ్ దే ఆర్ సెయింగ్ దట్ మీరు టైం టు టైం హౌస్ ట్యాక్స్ కట్టాలండి. నేను అప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడిగాను, మీరు మా ఇల్లు జోలికి వస్తున్నారు, ఇప్పుడు నేను హౌస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏముంది? నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అంటే నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కెమెరాలు అన్ని చేసి సైన్ పెట్టేసి మరీ వస్తాను. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక రూల్స్ ఫాలో అయ్యి మనం డాక్యుమెంట్స్ చేసేసి వస్తాం. అక్కడ రిజిస్టర్ కూడా చెక్ చేస్తారు కదా, ఈ ఏరియాలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అప్పుడు వాళ్ళది కదా డ్యూటీ, ఏరియాలో ఉంది, ఈ ఇల్లు ఎక్కడ ఎలా కొంటున్నాం, అప్పుడే మమ్మల్ని మీరు ఈ ఏరియాలో కొనొద్దు అంటే మేము కొనేవాళ్ళం కాదు కదా, మేము కావాల్సిన వెళ్ళి అక్కడే కొనుక్కోం కదండి. మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నప్పుడే మేము కొంటాం కదా. కొనుక్కున్నాక ఇప్పుడు వచ్చేసి మీ డాక్యుమెంట్స్ ఆ ఏరియాలో ఉన్నాయి, ఈ బఫర్ జోన్లో, అసలు నాకు బఫర్ జోన్ తెలియదండి. నేను కొన్నప్పుడు అది అసలు లేదు. అప్పుడు 9 meters ఉంది, నేను చెక్ చేసుకున్నాను, డ్యూ డెలిజెన్స్ చెక్ చేసుకొని మరీ కొన్నాను. నేను నాకున్న డాక్యుమెంట్స్లో కూడా వాటి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు సడన్గా వచ్చేసి టీడీఆర్ అంటే నేను ఇవ్వను. నేను బహిరంగ సీఎం గారికి చెప్తున్నాను, ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ టీడీఆర్, ఐ డోంట్ వాంట్ దిస్ కాంపెన్సేషన్. ఇప్పటికీ ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. మొన్న కూడా ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ సంబంధించి బాబు గారి దగ్గర కూడా డెవలప్మెంట్ కూడా కొంచెం ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సో ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కనపట్లేదు. మరి మీరు ఎలా ఉండబోతుంది, మీ ఆందోళన ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంది, కాలనీలో ఏమనుకుంటున్నారు? ఇవాళ మీరు ఈ ప్రెస్ క్లబ్ లో చూసింటారు, ఇంతమంది మధ్య తరగతులు వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికి కోసం వచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉన్నారండి, ఇంటి దగ్గర ఆగున్నారు. మేము కొంతమంది ప్రతినిధులతో బయటికి వచ్చామండి, మా ఇల్లు కాపాడుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు మేము మీకు ఇవ్వబోము, క్లియర్ గా చెప్తున్నాం సీఎం గారికి, మా ఇల్లు మేము ఇవ్వమండి. మీరు వచ్చినా, మీరు అధికారికంగా వచ్చినా కూడా మా ఇల్లు ఇవ్వము చెప్తున్నారు. 2013కు సంబంధించి ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం ఇస్తా అంటే మీరు ఏమైనా ఒప్పుకుంటారా? దానికి ఏమైనా చర్చలు జరిగాయా? అధికారులు ఏమంటున్నారు? అసలు అధికారులు వచ్చి ఏమన్నా చెప్తున్నారా ఇంటికి సంబంధించి కానీ, లేకపోతే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఏం చెప్తున్నారు అధికారులు? మీరు కూడా వస్తున్నారు సురేష్ గారు, గత 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాదాపు సెప్టెంబర్ వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఎంతవరకు ఒక రిప్రజెంటేటివ్స్ ఎవరు కానీ రాలేదు. ఇక్కడ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ ఎవరు కానీ రాలేదు. ఇంకా మన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు, సర్వేయర్స్ కానీ ఎవరు కానీ రాలేదు. డ్రోన్ సర్వే చేసేసారు, అంత రాస్తున్నారు, న్యూస్ పేపర్లో ఇచ్చేస్తున్నారు. ఇది కేవలం ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి మాత్రమే ఇదంతా. ఎవరు రావట్లేదు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఇల్లులు కూల్చేస్తారని చెప్పేసి మీరు ఎందుకే, అంటే మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా, లేకపోతే నిజంగా అటువంటి అట్మాస్ఫియర్ ఏమైనా కనబడుతుందా మీకు? ఎక్కువ ఊహించుకోవడానికి న్యూస్ పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంది కదండి. పబ్లిక్ నోటీస్ ఇప్పుడు ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇవన్నీ మెయిన్ హెడ్లైన్ పేపర్స్ అండి. ఈ హెడ్లైన్ పేపర్స్లో మొదటి పేజీల్లోనే మీరు పబ్లిక్ నోటీస్, మీరు ఇలా రండి అంటే వాళ్ళు చేస్తున్న పని, వెనకాల నుండి వాళ్ళు నడిపిస్తున్న పని మాత్రమే అని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా మీరు మాట్లాడుతున్నారు, అందుకు మేము వచ్చి భయాందోళన కోరుతున్నాం కదండి.
మాకు భయపడుతున్నాం మేము లోపల నుంచి. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేశారా వీళ్ళు, ఏంటి సర్వే నెంబర్స్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ టీడీఆర్ ఏంటి, ఇప్పుడు దాకా అసలు వచ్చి ఏం మాట్లాడలేదు, టీవీలో ఒక డిపిఆర్ లేదు. ఏడీబీ వచ్చారు, ఏడీబీ వాళ్ళతో కూడా మేము లాస్ట్ టైం మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు కూడా చెప్పాం, మాకు కూడా వాళ్ళు చెప్పారండి వివరాలు, ఎటువంటి వాళ్ళతో ఇంకా ఏమీ మంజూరు కాలేదు అని చెప్పారు. మనీ ఏమంటారు మనకి ఫండ్స్ అనేది ఇంకా రిలీజ్ ఏమీ కాలేదు, మేము ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉన్నాం, వాళ్ళు చెప్పారు, మేము విన్నాము, అంతకు మించే జరిగింది అని చెప్తున్నారు. మా దగ్గర మెయిల్స్ కూడా ఉన్నాయండి, వాళ్ళ దగ్గర ఉన్న డైరెక్టర్ ఇచ్చిన మా మెయిల్స్ కూడా ఉన్నాయి, మేము దాంతోనే మేము మాట్లాడుతున్నాం. ధైర్యంగా వచ్చి ప్రెస్, ఒక మిడిల్ క్లాస్ ప్రెస్ దగ్గరికి ఎందుకు వస్తుందండి? ఇంతవరకు అసలు మేము లోపలే ఉండేవాళ్ళం, మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే రీజన్ అదే కదా. మనతో పాటు ఇంకొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున ఈసారి అయితే హాజరయ్యారు. చూద్దాం ఏంటి మేడం, ఎట్లా ఉంది కాలనీలో, ఎట్లా ఉంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు, ఆఫీసర్స్ వస్తున్నారా, ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎట్లా ఉంది? అయితే రావట్లేదు కానీ అన్న, నోటిఫికేషన్స్ లోనే ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ పేపర్ లో, వాటితోనే మాకు భయంగా ఉందన్న. 2 years నుంచి అదే భయం. 2 years నుంచి 2 years ఇలానే భయంతో ఉంటే మేమే పోయేటట్టు అన్న ఇల్లు కన్నా. నేను రియల్ గా చెప్తున్నా, ఇదేదో న్యూస్ ఛానల్ ముందు మీ సానుభూతి కోసం కాదు. ఇప్పుడు నాకు 30 years లో నేను ఇంత టెన్షన్ పడుతున్నానంటే 2 years, ఇంకో 2 years పెడితే నేను ఉండనేమోనన్న, మెంటల్ స్ట్రెస్ తోనే పోయేటట్టు. ఎందుకంటే ఎంత కడుతున్నారు, లోన్ ఎంత కడుతున్నారు, ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు మీరు? మాది అన్న మ్యాక్స్, నేను గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి 77,000 అన్న పర్ మంత్ ఈఎంఐ మాది, పర్ మంత్ ఈఎంఐ. మీరే ఆలోచించండి అన్న. 5 years నుంచి, అంటే 2019లో లేఅవుట్కి పర్మిషన్ వచ్చింది అన్నారు, 2020లో మాకు లోన్ శాంక్షన్ అయింది, 2021 నుంచి మేము ఎవ్రీ మంత్ 70,000 to 77. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతున్నారు కన్నా గవర్నమెంట్, 6.8తో స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ ఇప్పుడు 7.9 దాకా ఉంది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతున్నారు, మరి మా లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది అన్న, దాంతో మా టెన్షన్తో పాటు మా లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. 5 years నుంచి లోన్ అమౌంట్ కడుతున్నామన్నా పర్ మంత్, మళ్ళీ ఎవ్రీ మంత్ ట్యాక్స్ అన్న, డబుల్ ట్యాక్స్ కడతాం మళ్ళీ మేము. బెనిఫిట్ మాకు అదో బెనిఫిట్ కూడా ఉంది. చెప్పలేదా మూసీ దగ్గర కట్టుకునేటప్పుడు కానీ, లేఅవుట్ వేసే ముందు కానీ అప్పుడు ఆఫీసులు ఎవరు? లేఅవుట్ పక్కా పర్మిషన్ తో ఉందన్న, లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చారు. లేఅవుట్ తర్వాత మీరు లాయర్ తో వెరిఫికేషన్ చేయించుకుంటారు కన్నా, ఈ ల్యాండ్ కబ్జాలో ఉందా మామూలుగా ఉందా అని లాయర్ చేపిస్తే, లాయర్ కూడా మాకు ఎలాంటి చెప్పలేదు, ప్రొసీడ్ అవ్వండి అమ్మా, లీగల్ గా ల్యాండ్ ఎలాంటి కబ్జా లేదు, బాగుంది అంటేనే మేము ప్రొసీడ్ అయిన తర్వాత నేషనల్ మన పర్మిషన్ ఇచ్చిన ఎల్ఐసికి వెళ్ళాం. ఎల్ఐసికి వెళ్తే మంచిగా లోన్ ఇచ్చారన్న, లోన్ శాంక్షన్ చేశారు, కట్టుకున్నా. ఒక 2 years లోన్ కట్టుకున్న తర్వాతే మాకు ఈ 2 years నుంచే కన్నా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది, మూసీ బ్యూటిఫికేషన్ అని. అక్కడ ఏం బ్యూటిఫికేషన్ జరగాలన్న ఆల్రెడీ బాగానే ఉంది కన్నా. బఫర్ జోన్ లో ఉన్నారని చెప్పేసి బ్యూటిఫికేషన్ సంబంధించి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే మాకు బఫర్ జోన్ అసలు గవర్నమెంట్ దగ్గర ఎవరికన్నా మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి అన్న, అవేర్నెస్ ఉందేమో. ఈ 2 years ముందు ఎవరి దగ్గర అన్న బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి, ఎవరు నన్ను అడగండి అన్న చెప్తారేమో. ఈ 2 years నుంచి చెప్తున్నారు కానీ మాకు లేఅవుట్ అసలు పర్మిషన్ ఎందుకు వస్తుంది అన్న బఫర్ జోన్ లో ఉంటే? మేము అసలు ముందు బ్యాంక్ పర్మిషన్ ఇవ్వదు, బ్యాంక్ లాస్ కదా అన్న. మరి ఇప్పుడు మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు తెలుసా, మాకు ఎలాంటి సంబంధం లేదు మేడం, మేమైతే మీ లోన్ క్లియర్ అయ్యేంత వరకు కట్టాల్సిందే, ఒకవేళ మీరు కట్టకపోతే మేమే మీ మీద రివర్స్ కేసు వేస్తాం, మాకు ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అదే మొత్తం డాక్యుమెంటేషన్ అంతా రాంగ్ పెట్టి మీరు లోన్కి అప్లై చేశారని మేమే మీ మీద రివర్స్ కేసు వేసే ఛాన్సులు ఉంటాయి. బ్యాంకులకు ఎలాంటి సంబంధం లేదు మూసీకి, బ్యాంక్కి, వాళ్ళకి లోన్ కట్టాల్సిందే అంటున్నారు. కట్టకపోతే ఫ్యూచర్లో ఇంకో లోన్ రాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతిదీ లోన్ తీసుకోవాల్సిందే కన్నా, పిల్లల్ని చదివేయాలని ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవాల్సిందే. ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 80 lakhs ఇల్లు అంటే మేము 70 lakhs లోన్కి అప్లై చేసినాం అంటే మా పరిస్థితి మీరు చూడాలి. 22 years పెట్టుకున్నాం మేము లోన్, ఇంతవరకు మాకు బేసిక్ అమౌంటే కట్టగాలేదన్న. ఈ 6 years మేము ఇంట్రెస్టే కట్టుకుంటూ వస్తున్నాం లోన్కి. ఇంకా అసలు మాకు 60 lakhsలో 59 lakhs ఇంకా లోన్ చూపిస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు మేడం, చెప్పండి ఎట్లా ఉంది? ఇంట్లో పెద్దలు కూడా ఉంటారు, ఏమనుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఏమంటున్నారు, ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు? తీసుకెళ్ళి అంతా ఏమంటారు మనీ అంతా తీసుకెళ్ళి అక్కడ పోసా అంతా ఆగమయ్యారు. ఏంటంటే ఊర్లలో కూడా మేము నవ్వులు పాలైనమండి. ఇప్పుడు వెళ్ళి కొనుక్కొని ఏదో వాడు అడవిలో కొనుక్కున్నాడు అట్లా అంటే వీళ్ళు పోతుందంట కదా. అంటే ఎట్లా అంటే ఎవరికైనా పక్కోడు చెడిపోతే ఆనందం ఎవరికి ఉంటుంది. మాది లిటరల్గా మేము ఫేస్ చేస్తున్నాం. తీసుకెళ్ళి మీ ఇల్లు పోతుందంట కదా అంటే వాళ్ళు ఎట్లా అడుగుతున్నారంటే మమ్మల్ని మేము బాధపడుతున్నాం. మాకెట్లా వాళ్ళనే మాటలు మాకు టెన్షన్స్ వస్తున్నాయండి. మీలో మేము నెలకి 60,000 కడుతున్నామండి. 60,000 కడుతున్నాము. ఒక్కటి చేసేది జాబు, 2 పిల్లలు, పిల్లల్ని చదివించాలా, ఈఎంఐలు కట్ చేయించుకోవాలన్నా లేకుంటే ఇది చూడాలన్నా, ఎట్లా మాకు ఇల్లు వెళ్ళిన సిచ్యువేషన్ ఎట్లా తీసుకుంటున్నామండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ తతంగం అంతా నడుస్తుంది. అంటే రోజు ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో ఎట్లా ఉన్నారు? మెంటల్ స్ట్రెస్ ఎట్లా అనిపిస్తుంది?
ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటే ఏం మాట్లాడుకుంటారు, ఏం డిస్కస్ చేసుకుంటారు, కాలనీలో ఏం డిస్కషన్స్ అవుతున్నాయి? ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఈ వాట్సాప్లు సోషల్ మీడియా ఉందండి. మనం ఏంటంటే మెయిన్ బ్రెయిన్ని ఎథటిక్ చేయడానికి మొత్తం బ్రెయిన్ ఎస్టేట్ చేసి మన లేని టెన్షన్స్, షుగర్స్, బీపీస్, యాంగ్జైటీలు, నైట్ నిద్ర పట్టట్లేదు. ఏమంటారంటే ఇంట్లో హస్బెండ్స్ లేరు అంటే నిద్రపోయే సిచ్యువేషన్ లేదు ఇవాళ మాకు. ఎట్లుంటుంది, ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతుంది, ఏంటి న్యూస్లో బయటకు వచ్చినా మూసీ గురించి, ఇంట్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ప్రశాంతంగా ఇది పిల్లలు ఇది అది అని మాట్లాడుకునే సిచ్యువేషన్ లేదండి. ప్రతిదీ అవునా ఇల్లు ఉంటుందా పోతుందా, మనం ఏంటి ఇక్కడ కొనుక్కున్నాము, ఏంటి ఇందులోకి వచ్చి పడ్డాము, ఏంటి చూసి ఇన్ని సంవత్సరాలు కష్టం అంతా దానికి దారపోసినాం, ఏంటి పిల్లలకి ఏమి ఇస్తాము, మేము ఫ్యూచర్ ఏంది, మా ఫ్యూచర్ ఏంది, మా పిల్లల ఫ్యూచర్ ఏంది. మేము అదే వెళ్ళాలి అనుకుంటే అపార్ట్మెంట్స్కి వెళ్తే మాకు 40-60 lakhs అయిపోయేది. మేము 70-80 కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని మేము ఇవాళ ఉన్నది ఏంటి అంటే కోటి రూపాయలు పెట్టుకొని కొనుక్కొని మేము పిల్లల ఫ్యూచర్ కానీ మేము కొనుక్కున్నాము, పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది అని కోటి రూపాయలు తీసుకొచ్చి నిజంగా మూసీ నదిలో పోసినట్టు అయిందండి మా పరిస్థితి. ముఖ్యమంత్రి చెప్తున్నా మూసీని అంతా ఖరాబ్ చేస్తున్నారు, మూసీని అంతా ప్రక్షాళన చేయాలి కంపల్సరీ, మూసీని బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారట. మరి మీకు అక్కడ ఏమైనా ఇస్తారనుకుంటారా, లేకపోతే మీకు ఏం నష్టం చేయను అంటున్నాడు ముఖ్యమంత్రి? డబ్బులు ఇస్తా అంటే మరి పోయితే ఏమైనా రెడీగా ఉన్నారా, ఏం చెప్తారు? మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. మీరు ఇప్పుడు మేము కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నాము అంటే అదే కోటి రూపాయలు మీరు ఇచ్చినా కానీ మేము బయటకు వెళ్ళినా మాకు అంత ల్యాండ్ వస్తుందా, రాదు. ఇంకోటి ఏంటంటే మేము ఖరాబ్ చేస్తున్నాం అంటున్నారు, ఎక్కడ చేస్తున్నాం? మేము ఏమైనా చెత్త పడేస్తున్నాం అందులో? మాకంటూ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, మేము చెత్త అందులోనే వేస్తున్నాం కదా, మున్సిపాలిటీ బండ్లకి మేము డైరెక్ట్ చెత్త ఇప్పుడు మా మూసీలో వేస్తే మేమే స్మెల్ భరించాలి కదండి, మేమెందుకు ఖరాబ్ చేస్తామండి? మీరు ఫ్యాక్టరీల నుంచి నైట్ ట్యాంకర్ల నుంచి తీసుకొచ్చి వదలట్లేదా? మీరు అత్తాపూర్ దగ్గర, ఇక్కడ గండిపేట దగ్గర, మంచిర్యాల దగ్గర మీరు అత్తాపూర్ ఏంటి ట్యాంకర్ని తీసుకొచ్చి మీరు కెమికల్ వేస్టేజ్ వదలట్లేదా? నైట్ 2 రండి, మీరు నైట్ 2 ఏ ప్రెస్ ఏ మీడియా అయినా కొన్ని స్పాట్లు ఉంటాయి, వెళ్ళి చూడండి, అక్కడ చూడండి, మీకు ట్యాంకర్లు వదులుతారా, వేస్టేజ్ వదలరా అని చెప్తారా? మేము ఎందుకు ఖరాబ్ చేస్తామండి? ఉన్నదే 4 ఇళ్ళు, 4 ఇళ్ళు ఉన్న 4 ఇళ్ళు అంత పెద్ద మూసీ నదిని ఖరాబ్ చేస్తారా అండి? అదేమన్నా చిన్న పాండా కాదు కదా, అది ఫ్లో ఉంటది కదా ఎప్పటికీ. మేము ఎందుకు ఖరాబ్ చేస్తున్నాము? ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? ఒక మాటలో చెప్పాలంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి మీ అపార్ట్మెంట్ లో లేకపోతే మీ ఇల్లు కూర్చోద్దని ఎట్లా రిక్వెస్ట్ చేస్తారా, డిమాండ్ చేస్తారా, ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? రిక్వెస్ట్ అనేది అయిపోయిందండి, రిక్వెస్ట్ అయిపోయింది. 2 years నుంచి రిక్వెస్ట్ చేసి సరే ఇప్పుడు డిమాండే అనుకోండి, రిక్వెస్టే అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి మా ఇళ్ళ జోలికి రావద్దండి. మేము బ్యూటిఫికేషన్ అంటున్నారు, మీరు వేసుకోండి. అదే మీకు ఆల్రెడీ మాది FTL కాదు, బఫర్ జోన్ అంటున్నారు. బఫర్ జోన్ కూడా ఎన్ని మీటర్స్ తీస్తున్నారు ఫస్ట్ క్లారిటీ అని ఇవ్వండి. ఈ జనాలు క్లారిటీ లేక కూడా మేము ఇదవుతున్నాము. 50 తీస్తున్నారా, 100 తీస్తున్నారా, 30 తీస్తున్నారా, 20 తీస్తున్నారా, ఆ క్లారిటీ అనేది మాకు ఇస్తే మేము కూడా కొంచెం క్లారిటీ ఉంది, వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ఉంటారు అని ఉండాలి కదా. అది లేదు, క్లారిటీ లేదు. నోటిఫికేషన్స్ ఇస్తారు, మొత్తం 87 ఓల్డ్ సర్వే నెంబర్లు మొత్తం ఇంత పెద్ద సర్వే నెంబర్లు ఇచ్చారు. ఒక లేట్కి ఒక సర్వే నెంబర్ ఉందంటే సర్వే నెంబర్ మొత్తం ఇచ్చారు, అది ఎంత ఉంది? ముఖ్యమంత్రి కూడా కాంప్రమైజ్ అయ్యట్లేడు, ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. మొన్న ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కలిశారు, కేంద్రం సంబంధించి నిధులు కూడా విడుదల చేయమన్నారు. సో ముఖ్యమంత్రి అయితే కాంప్రమైజ్ అయ్యట్లేడు. మరి మీరేమైనా కాంప్రమైజ్ అవుతారా? ఎట్లా ఉండబోతుంది మీ పోరాటం, ఏం చెప్తారు? మేము కూడా కాంప్రమైజ్ అవ్వమండి. మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మేము రూపా పెట్టుబడి పెట్టుకొని కొనుక్కుంది మా ఫ్యూచర్కి, మా పిల్లల ఫ్యూచర్ కానీ మేము కొనుక్కున్నామండి. మీరు TDRలు ఇచ్చినా ఇంకెక్కడికి ఇచ్చినా మేము వెళ్ళమండి. మేము మా ఇల్లు వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు మీరు బ్యూటిఫికేషన్ చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నారు, ఏం పెట్టి చేస్తున్నారు, మాకు క్లారిటీ ఇచ్చి సరే ఇది రీజనబుల్ అంటే వెళ్తామండి. మీరు రీజనబుల్ లేకుండా ఏం లేకుండా వెళ్ళండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాము, మేము చెప్తున్నామండి. ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ఎంతవరకు కొట్లాడాలనో అంతవరకు ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మా బతుకులు ఆగం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా త్వరలోనే గట్టి బుద్ధి చెప్పేందుకు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మూసీ ప్రక్షాళనకు సంబంధించి చేసుకోండి, బట్ ప్రజలకు తీర ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా, అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేసుకోని ఎప్పటి నుంచో చెప్తున్నాం. బట్ ప్రభుత్వం కక్ష కట్టి కంపల్సరీ మమ్మల్ని బఫర్ జోన్లో ఉన్నామని చెప్పేసి, లేకపోతే అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి కావాలని కొంతమందికి స్వచ్ఛందంగా భూములు అప్పచెప్పాలి, లేకపోతే ఇల్లులు అప్పచెప్పాలని చెప్పేసి కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చారు. సో రోజు రోజుకి భయంగా ఉంటున్న పరిస్థితి. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎప్పుడు ఎవరు వచ్చి ఇల్లు కూలగొడతారని చెప్పేసి టెన్షన్లో కూడా ఉన్నాం. ఊళ్ళో కూడా చాలా పరిస్థితి తలెత్తుకోకుండా అయిపోయింది. పైసలన్నీ మూసిలో పోసిరని చెప్పేసి ఇటు పేరెంట్స్ అటు అత్తమామలు కూడా తిడుతున్న పరిస్థితి. సో చూద్దాం, మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విధంగా కనబడతలేదు. మూసీ జనాందోళన పేరుతో కూడా పెద్ద ఎత్తున బాధితులు కూడా రోజు రోజుకైతే కార్యక్రమాలు చేస్తున్నారు. చూద్దాం మూసీ ప్రక్షాళన ఎంతవరకు ఎట్లా కొనసాగుతుంది అనేది
కాలమే సమాధానం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం సమాజగూడ ప్రెస్ క్లబ్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.